హాయ్ అండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇలాంటి కవర్స్ అయితే మనకు ఏమన్నా బట్టలు కొనుక్కున్నప్పుడు వస్తుంటాయి గదా! వీటిని ఇలా వేస్ట్‌గా పడేయకుండగా బ్యాగ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇటు 8 ఇంచెస్, ఇటు 10 ఇంచెస్ పెట్టేసి స్క్వేర్ షేప్‌లో కట్ చేసుకొని, కింద సంచికి పైన క్లాత్‌కి అతికించి ఒక కుట్టేసుకుంటున్నాను. తర్వాత పైన జిబ్బేసుకోవాలి. ఒక సైడ్ జిప్ ఓపెన్ చేసి ఇంకొక పీస్‌కి అతికించుకుంటున్నాను. ఇంకో సైడ్ జిబ్బు ఇంకో పీస్‌కి ఇలా ఉల్టా పెట్టేసి అతికించుకోవాలి. ఒకటి సీదా ఒకటి ఉల్టా పెట్టినప్పుడు మనకి ఇలాగ కరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇంకా పైన ఇట్లాగా పై కుట్టు వేసుకోవాలి. జిబ్బు లోపలికి ఇలా మడత పెడుతూ. అప్పుడు నీట్‌గా ఉంటుంది చూడ్డానికి. జిబ్ ఇలా క్లోజ్ చేసి మనం ఇక్కడ కింద రెండిటికి కలిపి కుట్టేసుకోవాలి. ఈ మూలకొచ్చేసి 1 ఇంచెస్ కొలత పెట్టేసి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నప్పుడు మనకు కింద కొంచెం స్పేస్ ఎక్కువగా వస్తుందనమాట. ఇప్పుడు సైడ్‌కి కుట్టేసుకుంటున్నాను. ఈ విధంగా 3 దుక్కుల కుట్టేసుకోవాలి. ఆ మూలకి కట్ చేసాం గదా! ఎల్ షేప్‌లో దాన్ని మాత్రం కుట్టేయకుండా ఇలా 3 వైపులా కుట్టేసుకోవాలి. ఈ విధంగా ఏసుకున్న తర్వాత మనం ఎల్ షేప్‌లో కట్ చేసుకునేది ఇలా తీసి స్ట్రెయిట్‌గా కుట్టేసుకోవాలనమాట. కింద కొంచెం మనకు వెడల్పుగా వచ్చేస్తుంది. బ్యాగ్ చూడడానికి లుక్ బావుంటుంది. చూడండి ఎంత చక్కగా సైడ్ నుంచి కుట్టేసేటప్పుడు సైడ్‌కి ఒక నాడ పెట్టి వేశాను. మనం ఇలాగ చిన్న చిన్న ఐటెమ్స్ అయితే వేసి పెట్టుకోవడానికి చాలా బావుంటుందనమాట పర్సు. తర్వాత ఇంట్లో ఇలాగ వేస్ట్‌గా పడేసి వీటిని డేట్ బార్ అయినాయని చెప్పేసి పక్కన పడేస్తూ ఉంటాం కదా! అలా పడేయకుండా అన్నిటిని తీసి బాగా దంచి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని గనక మనం మొక్కలకి ఇచ్చామంటే చాలా హెల్తీగా మొక్కలొచ్చేసాయి. ఎలాంటి తెగుళ్ళు రాకుండగా చక్కగా పెరుగుతాయన్నమాట. ఇట్లాగా మనము టాబ్లెట్స్ అయితే వేస్ట్‌గా పడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఒక మగ్గులో నీళ్ళు తీసుకొని అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆగినామంటే మనకు చక్కగా కరిగిపోతుంది. చూడండి ఇలా మొక్కలకి ఇచ్చామంటే అవి చాలా హెల్తీగా పెరుగుతాయన్నమాట. మనం పెస్టిసైడ్ ఎలాంటి ఎరువులు ఇవ్వకుండానే చక్కగా పెరుగుతాయి. తర్వాత ఇంట్లో మనము పిల్లో కవర్ తయారు చేసుకోవడానికి ఇలా ఓల్డ్ షర్ట్ ఉంటది కదా! షర్ట్‌నయితే పడేయకుండా నేను ఈ విధంగా పిల్లో సైజు ఎంత ఉందో అంత రౌండ్‌గా కట్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. అటొకటి, ఇటొకటి కుట్టేసుకున్నామనుకుంటే మనకు చక్కగా కుషన్ అయితే తయారైపోతుంది. సోఫా మీద పెట్టుకోవడానికి గానీ, అక్కడ మంచం పైన ఉన్నదానికి గానీ, మనకు పిల్లో సైజు ఎంత ఉంటే అంత పెట్టి స్టిచ్ కట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ సైడ్‌కి ఒక కుట్టు వేశాను. అటు సైడ్ ఒక కుట్టు వేస్తే 2 క్లోజ్ అయిపోతాయన్నమాట. ఇక మధ్యలో మనకి బటన్స్ ఉన్నాయి కదా! అక్కడ బటన్స్ తీసి ఓపెన్ చేసుకొని పిల్లోకి ఎక్కించుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి చాలా ఈజీగా వేస్ట్‌గా పడేయకుండా ఇదైతే కలర్ పోయింది షర్టు మా బాబుది. దాన్ని అలా వేస్ట్‌గా పడేయకుండా ఈ విధంగా కుషన్ కవర్ అయితే చేసుకున్నానన్నమాట. చాలా చక్కగా ఉంది కదా! ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి మనము ఇంట్లో ఇలా బ్లౌజ్ కుట్టంగా చిన్న చిన్న పీసులు అయితే క్లాతులు మిగులుతాయి కదా! వాటితో అయితే నేను బ్యాగ్ కట్ చేస్తున్నాను. ఒక ప్లేట్ పెట్టి రౌండ్‌గా కట్ చేసుకోవాలి. కింద రెడ్ క్లాత్, పైన గ్రీన్ క్లాత్ పెట్టేసుకున్నాను. ఒక కుట్టేసుకొని ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత ఈ గ్యాప్‌ను కూడా కుట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మొత్తానికి మనకు రౌండ్‌గా ఒక స్టిచ్ చేసుకుంటే స్టిఫ్‌గా ఉంటుంది. ఇప్పుడు 2 క్లాత్‌లని రెడ్ లోపలికి పోయేటట్టు గ్రీన్ పైకి కొట్టేసేటట్టు పెట్టేసి ఇలా మధ్యలో ఒక కుట్టేసుకుంటే ఇలా ఈ విధంగా కింది కొనల్ని బయటికి తిప్పి దీని కింద నాడలు పెట్టేసి ఇలా కుట్టేసుకోవాలన్నమాట. చాలా చక్కగా మనకు ట్రెండీ బ్యాగ్ అయితే తయారైపోతుంది. చాలా బావుంటుంది. ఎక్కడికన్నా సింపుల్‌గా బయటికెళ్ళినప్పుడు జస్ట్ అలా ఫోను ఒక 10 రూపీస్ గానీ, 100 రూపీస్ గానీ అట్లా పెట్టుకొని బయటికెళ్ళినప్పుడు చాలా లుక్ బావుంటుందనమాట. ఈ విధంగా కుట్టి పెట్టుకుంటే వేస్ట్ క్లాత్‌ని అలా పడేయకుండా బ్యాగ్ తయారు చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో ఇట్లాంటి అట్ట డబ్బాలు ఉంటాయి గదా! వాటినైతే ఈ విధంగా కింద డిజైన్ పేపర్ అయితే అతికించుకుంటున్నాను. సేమ్ సైజువి ఒక 4 అయితే కట్ చేసుకుంటున్నాను. దీనిలతోటి మనము ఈజీగా చెప్పుల స్టాండ్ అయితే తయారు చేసుకోవచ్చనమాట అట్ట ముక్కలతోటి. చూసారు గదా! ఈ అట్ట ముక్కలనైతే కింద డిజైన్ పేపర్ పెట్టి ఫెవికాల్ ఏసి అతికించుకుంటున్నాను. ఈ విధంగా మనం మొత్తము 4 సీట్స్ అయితే తయారు చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వాటర్ క్యాండిల్స్ ఉంటాయి కదా! మనము నీళ్ళేస్తే దీపాలు ఎలుగుతాయి. అవి కార్తీక మాసంలో తెచ్చుకున్నాను. 2 ఇయర్స్ వాడిన తర్వాత వేస్ట్ అయిపోయాయి. అవి కింద కాళ్ళలాగా అతికించాను. ఇంకా ఇవి వచ్చేసి ప్లాస్టిక్ బాటిల్స్. ఇవి సీడ్స్ కంపెనీలో అవి టెస్ట్ చేయడానికి ఇందులో మందులొస్తాయన్నమాట. అవి నేను దాచిపెట్టాను అయిపోయిన తర్వాత. ఇట్లాగా కాళ్ళలాగా వాడాను.
మీ దగ్గర ఇవి లేకుంటే చిన్న చిన్న వాటర్ బాటిల్స్ కూడా పెట్టి తయారు చేసుకోవచ్చు అనమాట. ఈజీగా చెప్పుల స్టాండ్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా సీజన్లో మనకు వెడ్డింగ్ కార్డ్స్ అయితే ఇంటికి వస్తూనే ఉంటాయి. వాటిని వేస్ట్గా పడేయకుండా గిఫ్ట్ కవర్స్ మనం ఎక్కడన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు మనీ గిఫ్ట్గా పెడుతుంటాం కదా, అట్లాంటి గిఫ్ట్ కవర్ అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు 3 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. మధ్యలో 2 మడతలు పెట్టేసి ఈ విధంగా ఒక సైడ్ అయితే స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి, ఇంకో సైడు రౌండ్గా కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మధ్య భాగం ఒకటి ఎక్స్ట్రా వచ్చింది, అటు ఇటు సైడ్లు కొంచెం లోపల కట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ సైడ్ ఎక్స్ట్రా సైడ్ దీని పైకి మడిపితే మనకు ఇది గిఫ్ట్ కవర్ ప్యాక్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ఫెవికాల్ పెట్టేసి ఇవి అతికిచ్చేసుకుంటే మనకు ఈజీగా గిఫ్ట్ కవర్ చూడడానికి చాలా స్టాండర్డ్గా మందంగా ఉంటాయి వెడ్డింగ్ కార్డ్స్. ఇప్పుడు సీజన్ కాబట్టి వీటిని ఇలా పడేయకుండా ఈ విధంగా అయితే రెడీ చేసుకోవచ్చు. చాలా చక్కగా ఉంది కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా పాత టీషర్ట్లు అయితే పడేయకుండా చిన్న బ్యాగ్ అయితే తయారు చేస్తున్నాను. ఇక్కడ రౌండ్ ఉంది కదా, దాని దగ్గర చిన్న రౌండ్గా ఇక్కడ చేతులు తీసేసి ఈ విధంగా అటు ఇటు కట్ చేసుకుంటే మనకు ఇట్లాగ వచ్చేస్తుంది అనమాట. కింద కట్ చేసి ఇక్కడ ఒక 2 ఇంచెస్ అంతా ఈ విధంగా దగ్గరికి కట్ చేసుకోవాలి, నాడలు వచ్చే విధంగా. ఈ టీషర్ట్ ఈ లాస్ట్ వరకు వచ్చేంత వరకు కూడా మొత్తం ఇదే విధంగా కట్ చేసుకొని ఈ బ్యాగ్ని ఇలా తిప్పి వేసుకోవాలి. మనకు టీషర్ట్ ఉంది కదా, ఆ షేప్ కాకుండా చంక భాగాలు హ్యాండిల్ లాగా వచ్చే విధంగా పెట్టేసి వీటిని కిందిది పైది కలిపి నాడలు ముడి వేసుకోవాలి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం ఇలాగే ముడి వేసుకుంటూ వెళ్ళిపోతే కింద నాడలు మనకు ఆ ముళ్ళు నాడలు చూడడానికి చాలా బాగా లుక్ వచ్చేస్తాయి అన్నమాట. మనం బయటికి వెళ్ళినప్పుడు ఇట్లాగా కావాల్సిన వస్తువులన్నీ పెట్టేసుకొని తీసుకెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఎక్కడన్నా జర్నీలో వెళ్ళినప్పుడు హ్యాండ్ వాష్ తీసుకెళ్ళలేము కదా, పెద్ద పెద్ద డబ్బాలు బ్యాగులలో పెట్టేసుకొని అవి లీక్ అయిపోతూ ఉంటాయి, మనం బ్యాగ్లో ఉన్న వస్తువులకు అన్నిటికీ అంటుతాయి. అట్లా కాకుండా ఒక పేపర్కి ఇక్కడ 1 రూపీ షాంపూ అయితే తీసుకొని పేపర్ అంతా అప్లై చేశాను. కొంచెం సేపు ఇలా అప్లై చేసి వదిలేస్తే డ్రై అయిపోతుంది. ఆరిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఎన్ని ఫోల్డ్ చేశానో అన్ని పీసులు వచ్చే విధంగా. చూసారు కదా, ఇన్ని అయితే వచ్చేసాయి అనమాట. దాదాపు ఒక 20 పైనే ఉండింటాయి ఒక పేపర్కి. ఈ విధంగా మనం పిన్నిసి గుచ్చి బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నాం అనుకుంటే అవసరమైనప్పుడు ఒక్కొక్క పేపర్ తీసేసి ఇట్లాగే హ్యాండ్ వాష్ అయితే చేసుకోవచ్చు. చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. చాలా చక్కగా ఏ టెన్షన్ లేకుండా హ్యాండ్ వాష్ ఎక్కడ కావాలంటే అక్కడ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత నురుగు వచ్చేస్తుంది. ఎక్కువ ఖర్చు లేకుండా ఇలాంటి టిప్స్ చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చిన్న వెల్వెట్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఈ విధంగా వెడల్పు పొడవు తీసుకున్న తర్వాత పైన అయితే జిప్పు పెట్టేస్తున్నాను అనమాట. ఈ విధంగా ఇంకో సైడ్ అయితే ఇంకో జిప్పు పెట్టేసుకొని చిన్న మనీ పర్స్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇంట్లో మిగిలిపోయిన క్లాత్ తోటి చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఇలా పైన జిప్ వేసిన తర్వాత జిబ్బును కొంచెం కింది కానీ పై సెంపకి కొంచెం క్లాత్ వచ్చే విధంగా పెట్టేసి అటు సైడ్ ఇటు సైడ్ కుట్టేసుకోవాలన్నమాట. చూశారు కదా, ఇంకా అయిపోయింది. మనం జిప్ ఓపెన్ చేసి తిప్పేస్తే సరిపోతుంది అనమాట. చిన్న మనీ పర్స్ అయితే తయారైపోతుంది. దీంట్లో చిన్న చిన్న మొబైలు, మనీ, ఇంకా మనకు అవసరమైన కార్డ్స్, బయటికి వెళ్ళేటప్పుడు చిన్న ఆధార్ కార్డు అలాంటివి పెట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి పాయింట్లు అయితే కొంచెం పాతగా అయినాయని పక్కన పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఇట్లా కింది భాగం తీసుకొని మనము దానికి కింద మనకు ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి ఇంకా కుట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా కట్ చేసిన సైడు అటు ఇటు మూలలు స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఈ మూలలు ఒకటి మనము కింద స్టిచ్ చేసుకొని మూలలు స్టిచ్ చేసుకుంటే చిన్న హ్యాండిల్ బ్యాగ్ అయితే తయారైపోతుంది అనమాట. ఈ స్క్వేర్ షేప్లో కట్ చేసిన మూలల్ని ఈ విధంగా కుట్టేసుకొని ఇంకా పైసెంపై ఎట్లాగో మనకు పాయింట్కి కింద బాటం మర్చుకొనే ఉంటుంది కాబట్టి అక్కడ ఒక 2 నాడలు పెట్టుకుంటే అయిపోతుంది అనమాట. చాలా ఈజీగా చక్కగా మనకు చిన్న హ్యాండ్ బ్యాగ్ అయితే తయారైపోతుంది. చూడండి, నేను మిగతా కొద్దిగా పాయింట్ క్లాత్ తీసుకొని ఇలాగ నాడలు కుట్టి అతికించాను. చాలా బాగుంది కదా.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి డబ్బాలు మనం ఏమన్నా ఆర్డర్ పెట్టినప్పుడైతే వచ్చేస్తూ ఉంటాయి. వాటిని అలాగా పడేయకుండా ఇట్లా పైన అయితే ఎక్స్ట్రా ఉన్నవన్నీ కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసిన దానికి ఫెవికాల్ అతికించుకోవాలి. ఈ విధంగా అతికించుకున్న దానికి ఇంట్లో టీ షర్ట్ క్లాత్ ఉండిందనమాట. ఆ క్లాత్ని అయితే ఈ విధంగా కట్ చేసి అతికిస్తున్నాను. ఇక్కడ చూడండి లోపల సైడ్ అయితే మనకు మొత్తం అతికించాను. బయట సగానికి వచ్చేసింది. ఇంకా అడుగున వచ్చేసి అది డబ్బా ఎంతుందో అంత షేప్‌లో అట్ట ముక్క తీసుకొని దానికి కూడా క్లాత్ అంటించేసి లోపల పెట్టేశాను. ఇంక ఇక్కడ బయట సైడ్ అయితే మనం సగానికి క్లాత్ అతికించాం కదా! ఇంకా సగం నుంచి నేను ఇక్కడ పురుకోన తీసుకున్నాను. పురుకోస అంటారు కదా! ఆ తాడైతే తీసుకున్నాను. ఆ తాడుని రౌండ్‌గా అతికించేశాను. చాలా చక్కగా డబ్బా తయారైంది. మనం ఎక్కడ కావాలన్నా ఇట్లా ఐటెమ్స్ అయితే పెట్టుకోవడానికి చాలా బావుంటుంది. ఇంట్లో నీట్‌గా